హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు జనవరి నెల పెన్షన్లకు సంబంధించి శుభవార్తలు రావడం జరిగింది. సో ఆ శుభవార్తలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏపీ ప్రభుత్వం రెండు కీలకమైన శుభవార్తలను తీసుకొచ్చింది. ఈ జనవరి నెల నుంచి పెన్షన్ పంపిణీ కొత్త విధానంలో జరగబోతుంది. ముఖ్యంగా జనవరి 1వ తేదీ న్యూ ఇయర్ సెలవు కావడంతో ఆ రోజున కాకుండా ముందే పెన్షన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే జనవరి నెల పెన్షన్ను ఈ డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంటే జనవరి నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు తప్పకుండా ఈ డిసెంబర్ 31న తమ పెన్షన్ తీసుకోవాలి. ఆ రోజు మీ ఇంటి వద్ద అందుబాటులో ఉంటే గతంలో లాగే సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేస్తారు. ఒకవేళ డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ తీసుకోకపోతే జనవరి 1న సెలవు ఉండడం వల్ల పంపిణీ జరగదు. తిరిగి జనవరి 2న మీరు స్వయంగా సచివాలయంకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే మొదటి శుభవార్త. ఇక రెండో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి రాదు అనే విషయంపై స్పష్టత. దివ్యాంగుల పెన్షన్ విషయంలో ఇటీవల నిర్వహించిన వెరిఫికేషన్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి జనవరి నెల నుంచి పెన్షన్ పూర్తిగా రద్దు చేస్తారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చి మళ్ళీ అప్పీల్ చేసి వెరిఫికేషన్కి వెళ్ళిన వారిలో కూడా 40% కంటే తక్కువ వచ్చిన వారికి పెన్షన్ ఇవ్వరు. అయితే 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి పెన్షన్ కొనసాగుతుంది. ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే నవంబర్ నెలలో స్పౌస్ పెన్షన్కు అప్లై చేసుకున్న వారికి, అంటే భర్త మరణించి భార్యకు పెన్షన్ బదిలీ అయిన వారికి జనవరి నెలలో కొత్త వితంతు పెన్షన్ కింద 4,000 రూపాయలు పంపిణీ చేస్తారు. అలాగే నవంబర్, డిసెంబర్ నెలల్లో పెన్షన్ తీసుకొని వారికి ఈసారి ఒకేసారి 3 నెలల పెన్షన్ వస్తుంది. ఉదాహరణకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకోలేని వారికి 3 నెలలు కలిపి 12,000 రూపాయలు, అలాగే 6,000 రూపాయల వరకు 18,000 రూపాయలు, 10,000 రూపాయల వరకు 30,000 రూపాయలు, 15,000 రూపాయల వరకు 45,000 రూపాయలు ఒకేసారి అందజేస్తారు. కాబట్టి అధికారులు అడగకపోయినా మీరు మీకు రావాల్సిన మొత్తం పెన్షన్ను తప్పకుండా తీసుకోండి. ఇక కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. 50 ఏళ్ల వయసు పెన్షను, వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళ పెన్షన్లకు జనవరి నెలలో అప్లై చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషను ఇంకా కొనసాగుతున్నందున కొత్త దివ్యాంగుల పెన్షన్లకు తాత్కాలికంగా అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం దాదాపు 5.5 లక్షల మందికి వెరిఫికేషన్ పూర్తవగా ఇంకా 2 లక్షల మందికి పైగా వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను మరో 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే సదరం క్యాంపుకు వెళ్ళి ఇప్పటి వరకు సర్టిఫికెట్ రాని వారికి కూడా త్వరలోనే సదరం సర్టిఫికెట్లు అందించి దాని ఆధారంగా పెన్షన్కు అప్లై చేసుకునే అవకాశం ఇస్తారు. ఇక ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇంటింటి సర్వేను మళ్ళీ ప్రారంభించింది. ఈ సర్వేలో అనర్హత బయటపడితే పెన్షన్తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి అర్హత ఉన్నవారే పెన్షన్కు అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.